Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచి అడుగుతున్న వీడియో టాలీవుడ్ మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లిస్ట్. ఒక సినిమా ఈ రేంజ్ హిట్ అనే దానికి ఎన్ని ప్రామాణికాలున్నా అది ఎంత పెద్ద హిట్టో చెప్పేది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్. ఇక్కడ ప్రాఫిట్స్ అంటే సినిమా అమ్మేశాక ప్రొడ్యూసర్ కి మిగిలేది కాదు. ఒకప్పుడు ఆ సిస్టమ్ ఉండేది, బట్ ఇప్పుడు మొత్తం డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఉండడంతో నిర్మాతలు సినిమా రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్స్ చూస్తున్నారు. ఎవరో కొత్త వాళ్ళతో మూవీ తీసే కొత్త ప్రొడ్యూసర్లు తప్ప ఓటీటీ దయవల్ల ఇప్పుడు అలాంటి సినిమాలు కూడా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తున్నాయి. సో ఒక డిస్ట్రిబ్యూటర్ కు వచ్చే ప్రాఫిట్స్ సినిమా ఈ రేంజ్ హిట్టో చెప్తాయి. మీకు షేర్ గ్రాస్ నెట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ తెలియకపోతే 2 years బ్యాక్ మన ఛానల్లో దీనిపై సెపరేట్ గా వీడియో చేశాం. ఎండ్ స్క్రీన్ లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. సో ఈ వీడియోలో బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలు తెచ్చిపెట్టిన టాప్ 15 టాలీవుడ్ మూవీస్ ఏంటో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 15వ ప్లేస్ లో 30 కోట్ల ప్రాఫిట్ తో 3 సినిమాలు ఉన్నాయి. అవే ఫిదా, సీతారామం అండ్ అత్తారింటికి దారిది ఫిల్మ్స్. ఈ 3 సినిమాలకి కూడా 30 కోట్ల పైన ప్రాఫిట్స్ వచ్చాయి. అయితే వీటిలో అత్తారింటికి దారిది సినిమాకి ఫస్ట్ 55 కోట్ల వరకు బిజినెస్ జరగగా అప్పటికది బిజినెస్ వైజ్ నెంబర్ 1 ఫిల్మ్. బట్ రిలీజ్ కి ముందే మూవీ మొత్తం లీక్ అయిపోవడంతో బిజినెస్ ని ఓవరాల్ గా 45 కోట్లకి తగ్గించారు. సో ఫుల్ రన్ లో మూవీ 75 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 30 కోట్ల ప్రాఫిట్ తో అప్పటికి టాప్ లో ఉన్న మగధీరని బీట్ చేస్తూ నెంబర్ 1 మూవీగా నిలిచింది ఈ ఫిల్మ్. ఇక 14వ ప్లేస్ లో నిలిచింది ఉప్పెన ఫిల్మ్. ఈ సినిమాకి 20.5 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఫైనల్ గా 51.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 31 కోట్ల పైన ప్రాఫిట్ తో రిలీజ్ అయ్యే టైం కి టాప్ 10 లిస్ట్ లో అండ్ ప్రెజెంట్ 14వ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక 13వ ప్లేస్ లో కింగ్ నాగార్జున ఫెస్టివల్ బ్లాక్ బస్టర్ సోగ్గాడే చిన్ననైన మూవీ నిలిచింది. ఈ సినిమాకి 18.5 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఆ సంక్రాంతికి సరైన టాక్ రావడంతో ఫుల్ రన్ లో ఏకంగా 50 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ 31.5 కోట్ల ప్రాఫిట్ తో రిలీజ్ అయ్యే టైం కి ప్రాఫిట్ వైజ్ ఆల్ టైమ్ టాప్ 5 లిస్ట్ లోకి చేరి దుమ్ము లేపింది. అండ్ స్టిల్ 13వ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది ఈ ఫిల్మ్. చెప్పాలంటే అప్పటికి బాహుబలి 1 తర్వాత మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీ అంటే ఇదే. ఇక 12వ ప్లేస్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన టీనేజ్ బ్లాక్ బస్టర్ బేబీ మూవీ నిలిచింది. ఆనంద్ కి పెద్దగా మార్కెట్ లేకపోయినా సినిమాపై క్రేజ్ ఉండడంతో 7.4 కోట్లకి బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ 44.5 కోట్ల షేర్ తో దుమ్ము దులిపేస్తూ 37 కోట్ల ప్రాఫిట్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. ఇక 11వ ప్లేస్ లో ఉన్న మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవరు ఫిల్మ్. ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఫైనల్ గా 138 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో 38 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పోటీలో అలవైకుంఠపురంలో మూవీ కుమ్మేస్తున్నా కూడా ఈ రేంజ్ లో పర్ఫార్మ్ చేయడం విశేషం. ఇక టాప్ 10 లో 10వ ప్లేస్ విషయానికి వస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హిట్ పుష్ప మూవీ నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైం కి కండిషన్స్ ఏం బాలేకపోయినా సినిమా పైన కాన్ఫిడెన్స్ తో 145 కోట్లకి అమ్మారు. కట్ చేస్తే ఫైనల్ గా 184 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ 39 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. పుష్పకి హిందీ కలెక్షన్స్ బాగా హెల్ప్ అయ్యాయి. ఇక 9th ప్లేస్ లో ఉన్న మూవీ నిఖిల్ కార్తికేయ 2. ఈ మూవీ కూడా ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొంటూ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాని 12.8 కోట్లకి అమ్మగా ఓవరాల్ గా 58.5 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ 45.5 కోట్ల పైన ప్రాఫిట్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఇక 8th ప్లేస్ లో నిలిచింది మెగా పవర్ స్టార్ కల్ట్ ఫిల్మ్ రంగస్థలం. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత చరణ్ మార్కెట్ కాస్త డౌన్ అయినా కూడా కంటెంట్ పైన నమ్మకంతో 80 కోట్లకి అమ్మారు. ఫైనల్ గా 127.5 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది ఈ ఫిల్మ్. టోటల్ గా 47.5 కోట్ల పైన ప్రాఫిట్ తో బాహుబలి సిరీస్ తర్వాత ప్లేస్ లో నిలిచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. ఇక 7th ప్లేస్ లో నిలిచింది F2 ఫిల్మ్. వెంకటేష్ గారి ఫ్యామిలీ సినిమాకి హిట్ వస్తే ఎలా ఉంటుందో కొన్నేళ్ల పాటు చెప్పుకునేలా చేసింది ఈ ఫిల్మ్. పోటీలో బాలయ్య, రామ్ చరణ్ అండ్ రజనీకాంత్ సినిమాలున్నా కూడా 34.5 కోట్ల బిజినెస్ ని జరుపుకున్న ఈ ఫిల్మ్ ఏకంగా 50 కోట్ల పైన ప్రాఫిట్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది డికేడ్ అయింది. ఇప్పటికీ లాంగ్ రన్ లో ఈ సినిమాకి చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఇక 6th ప్లేస్ లో నిలిచింది గీత గోవిందం ఫిల్మ్. అగైన్ ఫుల్ రన్ లో F2 కి ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో ఈ సినిమాకి అన్ని రికార్డ్స్ ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఒక చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ఎలా ఉండాలో చూపెట్టింది. ఈ సినిమాని కేవలం 15 కోట్లకి అమ్మగా ఏకంగా 70 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ 55 కోట్ల పైన ప్రాఫిట్ తో నిన్నటి వరకు కూడా ఆల్ టైమ్ టాప్ 5 లిస్ట్ లో ఉంది ఈ ఫిల్మ్. అండ్ ఈ మార్క్ ని ఇప్పటి వరకు టైప్ 2 హీరోలు ఎవరూ టచ్ చేయలేకపోవడం విశేషం. నౌ కమింగ్ టు ద టాప్ 5. టాప్ 5 లో 5th ప్లేస్ లో ఉంది అలవైకుంఠపురంలో ఫిల్మ్. లాంగ్ రన్ రికార్డ్ లో లిస్ట్ తీస్తే ఎలా చూసినా ఈజీగా మరో 5 ఏళ్ల పాటు ఈ మూవీ లాంగ్ రన్ రికార్డ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఆ రేంజ్ లో రన్ అయింది ఈ ఫిల్మ్. పోటీలో ఓ పక్క మహేష్ బాబు సినిమా ఉన్నా కూడా దాన్ని డామినేట్ చేస్తూ 160 కోట్ల పైన షేర్ తో రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. బిజినెస్ 84.5 కోట్ల వరకు చేరడంతో టోటల్ గా వచ్చిన ప్రాఫిట్ 75.5 కోట్ల పైనే. ఇక 4th ప్లేస్ విషయానికి వస్తే రీసెంట్ గా నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్ పెడుతూ ఇంకొద్ది రోజుల్లో టాప్ 3 లోకి వెళ్లబోతున్న ఫిల్మ్ హనుమాన్ మూవీ నిలిచింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్నో ఏళ్ల పాటు చెప్పుకునే విధంగా దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. ఈ సినిమాకి థియేటర్కల్ గా 30 కోట్ల వరకు బిజినెస్ జరగగా కేవలం 11 రోజుల రన్ తోనే 113 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ఏకంగా 83 కోట్ల పైన ప్రాఫిట్
తో టైర్ 1 హీరోలకి సవాల్ విసిరింది ఈ ఫిల్మ్. ఫుల్ రన్ లో 180 కోట్ల షేర్ ని టచ్ చేస్తే మాత్రం 160 కోట్ల పైన ప్రాఫిట్ తో ట్రిపుల్ ఆర్ ని కూడా బీట్ చేస్తూ ఒక చరిత్ర క్రియేట్ చేస్తుంది ఈ ఫిల్మ్. నాన్ ఎస్ఎస్ఆర్ అనే మాటకి ఒక లైన్ దాటుతూ చిన్న సినిమాల్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేయబోతుంది ఈ ఫిల్మ్. ఇక థర్డ్ ప్లేస్ లో నిలిచింది ట్రిపుల్ ఆర్ ఫిల్మ్. తెలుగు వరకు ఇండస్ట్రీ హిట్ అయినా కూడా ప్రాఫిట్స్ వైజ్ బాహుబలి 1 కూడా బీట్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 451 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఫుల్ రన్ లో 614 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 160 కోట్ల పైన ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్న మూవీ బాహుబలి 1 తెలుగు సినిమా 100 కోట్ల షేర్ ని కొట్టగలదనే క్వశ్చన్ ని చేర్పేస్తూ 186 కోట్ల పైన ప్రాఫిట్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 118 కోట్ల వరకు బిజినెస్ జరగగా 304 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే గత 6 ఏళ్లుగా టాప్ లో ఉన్న మూవీ బాహుబలి కన్క్లూజన్. ఇంకో 10 ఏళ్ల పాటు టాప్ 10 లో ఈ మూవీ ప్లేస్ కన్ఫర్మ్. 20 ఇయర్స్ వేసుకున్నా తప్పు లేదు. బాహుబలి 1 304 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఈ మూవీని ఏకంగా 352 కోట్లకి అమ్మారు. అయితే ఫుల్ రన్ లో ఏకంగా 860 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఏకంగా 500 కోట్ల పైన ప్రాఫిట్ తో ప్రాఫిట్ వైజ్ ఇండియాలోనే నెంబర్ 1 మూవీగా చక్రం తిప్పుతుంది ఈ ఫిల్మ్. ఇక ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవడం కష్టం. మన సినిమాల బడ్జెట్లు అండ్ బిజినెస్ లు ఒకపట్లా లేవు. సినిమా స్థాయిని పెంచాలి అనే మైండ్ సెట్ నుంచి సినిమా ద్వారా మాక్సిమం ఎంత సంపాదించు అనే మైండ్ సెట్ కు వచ్చేసారు మూవీ మేకర్స్. సో మళ్ళీ రాజమౌళి గారి సినిమా వస్తే తప్ప ఈ రికార్డ్ బ్రేక్ అవ్వకపోవచ్చు. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ప్రెజెంట్ ఆల్ టైమ్ టాప్ 15 ప్లేసెస్ లో ఉన్న మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లిస్ట్. వీటిలో మీ ఫేవరెట్ మూవీస్ ఏంటో, ఎక్కువ సార్లు థియేటర్ లో చూసిన మూవీ ఉంటే కామెంట్ చేసి బాహుబలి 2 ని బ్రేక్ చేసే మూవీ ఏదవుతుంది అనుకుంటున్నారో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.